వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుని విద్యార్థులంతా బడిబాట పట్టారు. అయితే పంజాగుట్ట ప్రతాప్ నగర్లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న బస్తీ స్కూల్కు స్థానిక చోటా నాయకుల నుంచి కష్టాలు ఎదురయ్యాయి. సుశీలాదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1983 నుంచి నిర్వహిస్తున్న ఈ బస్తీ స్కూల్ను కమ్యూనిటీ హాల్లో నడిపేందుకు వీలు లేదంటూ స్థానికులు కొందరు తాళం వేశారు. స్కూల్కు వచ్చిన విద్యార్థులు, టీచర్లు ఆ తాళం చూసి అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తాళం తీయించడంతో కాస్త ఆలస్యంగానైనా క్లాసులు ప్రారంభమయ్యాయి. కానీ బస్తీ స్కూల్ ఇక్కడ నిర్వహించడానికి వీల్లేదని కమిటీ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. తమ ప్రైవేటు కార్యకలాపాలకు కమ్యూనిటీ హాల్ కావాలని పట్టుబడుతున్నారు. దీంతో స్కూల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. 4 దశాబ్దాలకు పైగా వేలాది మందిని విద్యావంతులను చేశామని, స్కూల్ మూసేస్తే ఉపాధి కోల్పోతామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వేసవి సెలవులు ముగిసిపోయాయి. నిన్నటి నుంచి పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభమయ్యాయి. అయితే పిల్లలకు వెల్కమ్ బ్యాక్ చెప్పడానికి ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల పైన పూల వర్షం కురిపిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులకు అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాము. ఇక్కడ ఈ పంజాగుట్టలో ఉన్న ఈ ప్రతాప్ నగర్ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ని 1983 నుంచి కూడా సుశీల వామన్ రావు అనే మెమోరియల్ వాళ్ళు కమ్యూనిటీ హాల్లో బస్తీ పిల్లలు, స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఉచితంగా విద్యను బోధిస్తున్నారు. అంటే పాఠశాలలను రన్ చేయడం జరిగింది. అయితే 1983 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిటీ హాల్లో అదే పాఠశాల రన్ అవుతూ వస్తుంది. కానీ బస్తీ వాసుల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పాఠశాలకు అంటే కమ్యూనిటీ హాల్కి లాక్ వేయడం జరిగింది. అంటే వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవడానికి, ఎవరైనా చనిపోతే కమ్యూనిటీ హాల్లో నిద్రపోవడానికి మేము వాడుకోవాలన్న విధంగా అయితే ఇప్పుడు ఈ పాఠశాలను క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా బయట కూర్చొని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1983 నుంచి స్కూల్ రన్ అవుతుంది. 2000 నుంచి నేను వస్తున్నాను. అంతకుముందు సుశీల వామన్ రావు వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు. వామన్ రావు సారు జర్నలిస్ట్ అండి. అతను చనిపోయిన తర్వాత మన మాలతి మేడం గారు వాళ్ళ కూతురు నడిపిస్తున్నారు స్కూలు. అయితే బస్తీ లీడర్స్ ఏమంటున్నారంటే ఈ కమ్యూనిటీ హాల్ మాది అంటున్నారు. ఇది గవర్నమెంట్ది. గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్ ఇస్తేనే మేము ఇంతవరకు నడిపించినట్టే కదండి ఇదంతా. అయితే ఈ పిల్లలకు కూడా స్లమ్ ఏరియా పిల్లలకు మేము విద్యాబోధన ఇస్తున్నాం. మేము కమ్యూనిటీ హాల్ కోసం అని వీళ్ళంతా పోరాటం చేసి ఇప్పుడు ఇందులోకి రావడం జరిగింది. ఈ స్కూల్ లోపలికి రావడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాలలుగా దీన్ని మార్చుకొని ఇక్కడే 1983 నుంచి చదవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఉచితంగా ఈ ట్రస్ట్ వాళ్ళే, ఈ మెమోరియల్ వాళ్ళు ఉచితంగా బుక్స్ ప్రొవైడ్ చేయడం, యూనిఫామ్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా కమ్యూనిటీ హాల్ వాళ్ళే, ఈ మెమోరియల్ వాళ్ళే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరానికి ఒకప్పుడు 30 రూపాయలు ఉండేది ఫీజు, ఇప్పుడు సంవత్సరానికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఆ 50 రూపాయలు కూడా మేము తీసుకోవట్లేదని ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు 9 స్కూల్స్గా రన్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఒక్కటే స్కూల్ ఇక్కడ రన్ అవుతుందని చెప్తున్నారు. ఇది అంటే ఒక్కసారిగా కమ్యూనిటీ హాల్ కోసం అని బస్తీవాసులు ఇలా క్లోజ్ చేయడం వల్ల మా జీవనోపాధి పోతుందని, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఉపాధ్యాయులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది జిహెచ్ఎంసీ కట్టించిన కమ్యూనిటీ హాల్ అయినప్పటికీ కూడా బస్తీవాసులు మాత్రం స్కూల్ అంటే రన్ అవ్వడానికి వీల్లేదు అంటూ గొడవలు చేస్తున్నారు అన్నట్టుగా ఉపాధ్యాయులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి అంటే ఈ స్కూల్లో, ఈ కమ్యూనిటీ హాల్లో రన్ అవుతున్న ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి 4th క్లాస్ వరకు పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చు. బుక్స్ కూడా పిల్లలకి పెన్సిల్స్, బుక్స్ అన్నీ కూడా ఉచిత విద్య అన్నీ కూడా ఇక్కడ అంటే సోషల్ సర్వీస్ రూపంలో అయితే ఇక్కడ ఉపాధ్యాయులు అందించడం జరుగుతుంది. ఈ స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు ఇప్పుడు చాలా హై పొజిషన్లో ఉన్నారని, ఉన్నత స్థాయిలో ఉన్నారన్నట్టుగా ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరుగుతుంది. మాకు ఒక స్కూల్ లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, బస్తీవాసులు కూడా ఇందులో చదువుకోవడానికి వీలు లేదు అంటూ కూడా తమపై కంప్లైంట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు మా ఉపాధిని అంటే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి పిల్లల భవిష్యత్తు పాడవకుండా పిల్లలు ఇదే కమ్యూనిటీ హాల్లో చదువుకునే విధంగా, ఒకవేళ ఇందులో చదువుకునే అవకాశం కల్పించకపోతే దీనికి సంబంధించిన ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తు కాపాడాలని, అలాగే మా జీవనోపాధిని కూడా కాపాడాలని అయితే ఉపాధ్యాయులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామన్ రాజుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.